హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎట్ బటన్ ఒక మమ్మ 2.0. అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. సింపుల్ వన్, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నావు కదా, కరెంట్ బిల్ ఎంత వస్తుంది అని చెప్పి. నేను తీసుకొని 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి డైలీ 100 మీటర్ 100 అంటే ఫుల్ ఛార్జ్ అయిపోయే వరకు తిరుగుతున్నా, డైలీ ఛార్జింగ్ పెడుతున్నా. సో ఇందాకే కరెంట్ బిల్ వచ్చింది. ఎంత ఖాళీది, ఎంత పవర్ అనేది ఎలక్ట్రికల్ వెహికల్కి యూజ్ చేసిన అని తెలిస్తే మీరు షాక్ అవుతారు. యాక్చువల్గా జనరల్గా మాకు 200 200 మీటర్ల వరకు అయితే, అంటే 200 సంథింగ్ ఉంటాయి కదా యూనిట్స్. 200 యూనిట్స్ వరకు అయితే ఫ్రీ. అంతకుమించి ఎక్కువ అయితే మాత్రం బిల్లు కట్టుకోవాలి. ఇంతకుముందు 200 యూనిట్ల కంటే తక్కువనే వచ్చేది. సో కరెంట్ బిల్ అనేది ఫ్రీగా ఉండేది. సో ఇప్పుడు 257 యూనిట్లు కలిగింది. అంటే 50 అంటే మాకు మ్యాక్సిమం 170, 160 యూనిట్లే కాలేదు ఎక్కువ శాతం. అదో 40, ఇదో 50, అంటే 100 యూనిట్లు ఎక్కువ కాలేదు అన్నట్టు. సో 100 యూనిట్లు ఎక్కువ కాలేదు. యాక్చువల్లీ 600-700 వచ్చేది కరెంట్ బిల్లు. అంటే మామూలుగా కట్టేటప్పుడు ఇంత ఫ్రీ కాబట్టి వదిలిపెట్టేసినాం. 600-700 వచ్చేది కరెంట్ బిల్లు. ఇప్పుడు మాత్రం ఎంత వస్తుంది తెలుసా? అంటే రూ. 1,577 వచ్చింది కరెంట్ బిల్లు. 1,577 అంటే 600 వేసుకోవు. సో 600-700 అంటే 900 వేసుకో. 9, 7, 1600. అంటే మంత్లీ రూ. 900 ఎలక్ట్రికల్ వెహికల్ ఖర్చు అయిపోయింది. అంటే ఈ లెక్కన డైలీ రూ. 30 ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకుంటే నేను 800-900 సంపాదించుకుంటాను ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ పైన. సో వర్తా కాదా? మీరే ఆలోచించుకోండి. వర్తే బ్రో, వర్తా కాదండి, వర్తే. సో ఇది ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క పవర్ బిల్. డైలీ రూ. 30 అయితే ఖర్చు అవుతుంది ఫుల్ ఛార్జ్కి. 0 నుంచి ఫుల్ ఛార్జ్కి డైలీ రూ. 30 అయితే ఖర్చు అవుతుంది నాకు. ఇప్పుడు మంత్లీ బిల్ వచ్చింది కాబట్టి మంత్లీ బిల్ రూ. 900. ఇక మాది కలిపి మొత్తం రూ. 1,577 ఇంట్లో వెహికల్ కలిపి. అది ఫ్రెండ్స్. ఈవీ వెహికల్ మీద ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఇట్లా, అదే సింపుల్ వన్ వెహికల్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇట్లా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.